400 ఎకరాలు ప్రభుత్వానిదే. దీంతో విద్యార్థులకేం సంబంధం, సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధం అధ్యక్ష అని రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పాడో లేదో, జేసీబీలన్నీ కూడా ఈ 400 ఎకరాల్లో దిగి జేసీబీలు మొత్తం క్లీన్ చేయడం స్టార్ట్ చేసినాయి. హైదరాబాద్ మహానగరం ఒక కాంక్రీట్ జంగల్. దాదాపు 1 కోటి మంది పైగా జనాభా ఉండే మన సిటీలో ఇంత జనాభా ఎన్ని వెహికల్స్ జనరేట్ చేసే పొల్యూషన్ని, కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని స్వచ్ఛమైన ఆక్సిజన్ ఇచ్చేటటువంటి ఒక లంచ్ లాగా ఉన్న ఈ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్న అతిపెద్ద ఫారెస్ట్లో 400 ఎకరాలను ధ్వంసం చేయడం అనేది నిజంగా తప్పే. చూడండి, జింకలు ఇట్లాంటి చాలా యానిమల్స్ ఈ ప్రదేశంలో ఉన్నాయి. సో చెట్లు, ఇంత పెద్ద వృక్ష సంపద, ఫ్లోరా అండ్ ఫనాని నాశనం చేయడం ఎంతవరకు కరెక్ట్? హైదరాబాద్ మహానగరానికి కానీ తెలంగాణ ప్రభుత్వానికి ల్యాండ్ కావాలంటే హైదరాబాద్ చుట్టుపక్కల చాలా ఇండస్ట్రియల్ ల్యాండ్ ఇప్పటికీ అవైలబుల్గా ఉంది. సో ఇదంతటిని వదిలిపెట్టి ఈ 400 ఎకరాలని క్లియర్ చేయడం ఎంతవరకు కరెక్టో మరి గవర్నమెంట్ మళ్ళీ ఒకసారి ఆలోచించాలి. ఈ 400 ఎకర్స్ని క్లియర్ చేస్తూ ఉంటే అక్కడ ఉన్న పక్షులు ఎలా విలపిస్తున్నాయో చూడండి.